దేవుడు మోసేతో నువ్వు నాకెందుకు మొరపెట్టుచున్నావు, ముందుగా సాగిపోడని చెప్పడం చాలా శక్తివంతమైన సందేశం. కేవలం ప్రార్థించడం లేదా కోరుకోవడం సరిపోదు, విశ్వాసంతో కూడిన కార్యాచరణ కూడా అవసరం. మోసే ఆ కర్రను సముద్రపై చాపడం అనేది ఆ విశ్వాసాన్ని ఆచరణలో పెట్టడమే. మనం మార్పును ఆశించినప్పుడు దేవుని శక్తిని నమ్మాలి. అదే సమయంలో మన వంతుగా ముందుకు సాగడానికి, మార్పును ఆహ్వానించడానికి అవసరమైన భౌతిక ప్రయత్నం చేయాలి. దేవుడు మనకు మార్గాన్ని సృష్టిస్తాడు, కానీ ఆ దారిలో నడవాల్సిన బాధ్యత మాత్రం మనదే. ఇక చివరిగా ఎర్ర సముద్రం అద్భుతం సంఘటన మానవ జీవితంలో ఎదురయ్యే బానిసత్వం అనగా వ్యసనాలు, భయాలు, అప్పులు వీటన్నిటిని విముక్తి పొందటానికి ఒక మార్గాన్ని చూపిస్తుంది. ఇది మనకు నిరీక్షను కోల్పోకుండా, నిందలను పట్టించుకోకుండా, మనకున్న వనరులు వాడుకుంటూ విశ్వాసంతో ముందుకు సాగితే ఎంతటి పెద్ద సముద్రాన్నైనా దాటవచ్చని నిరూపిస్తుంది. ఈ అద్భుతం యొక్క అంతిమ సందేశం ఒకటే: విముక్తికి దైవిక శక్తి మరియు